దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత వారం నుండి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవునికి మనం ఎంతో వందనాలు చెల్లించాలి. గత వారంలో చాలామంది మరణించారు. నిన్ననే ఒక అబ్బాయి మరణించాడు. చిన్న బాబు, పెద్ద వయసు ఏం లేదు. పాలెం కాడ బ్రిడ్జ్ పైన బస్ యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించాడు. తన ఈపు నుండి నడుము వరకు తోలు ఇలా చెక్కిపోయింది మొత్తం. ఇట్లా అంటే స్కిన్ మొత్తం ఎగిరిపోయింది. మరణము ఎప్పుడైనా సంభవించవచ్చు, ఎక్కడైనా సంభవించవచ్చు. పగలు రాత్రి అందరితో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మేల్కొన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో అనేది ఎవ్వరికీ తెలియదు. బైబిల్ అందుకని ఒక మాట అంటది, నువ్వు నిన్నటి గురించి ఆలోచించుకున్నావు కానీ రేపు గురించి నువ్వు ఆలోచించుకోలేవని అంటాడు. రేపు నీది కాదు. నువ్వు కేవలం నిన్న ఏం జరిగిందోనే ఆలోచిస్తావు కానీ రేపేం జరుగుతుందో అనేది ఆలోచించినా ఆలోచించకపోయినా రేపు నీది ఏమాత్రము కాదు. నువ్వు ఎంత ఆలోచించినా ఈరోజే నీ ప్రాణాన్ని తీసుకుంటాడు అనుకో దేవుడు, ఎలా ఉంటుంది? మనము చాలా ఫ్యూచర్ ఆలోచించుకుంటాం. ఇలా వస్తే అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా ఉందాం, ఇలా ఉందాం, ఆ విధంగా ఉందాం, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోతుంది, తర్వాత మా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనుకుంటాం. కానీ రేపు నీది కాదు అని దేవుడే చెప్తున్నాడు మనకు బైబిల్లో. మనకు రేపు దేవుడిది కానప్పుడు ఈరోజే నువ్వు ఉండుమని చెప్పాడు. ఈరోజే రేపు నీ చివరి దినములాగా బ్రతుకుమని చెప్తున్నాడు దేవుడు. మనకు ఒకవేళ ఎవరైనా చెప్పాడు అనుకోండి, నువ్వు 24 గంటల్లో చనిపోతున్నాడు, కేవలం 24 గంటల్లోనే చనిపోతున్నావు అని ఏ పెద్ద డాక్టర్ మనకు వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు చేసే పని ఏంటి చెప్పండి? మొన్నటి వరకు పాస్టర్ వస్తే వచ్చిడే దొంగ సేవకుడు అని అంటాం. రేపు మరణానికి దగ్గరకు వచ్చిననుకో, దొరికిన ప్రతి వానికి అయ్యగారు ప్రైజ్లాడండి అని అంటాడు. ఎందుకు? మరణం సంభవిస్తుంది, దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నీకు అంత ఉంది, నువ్వు అంత మర్యాదస్తుడివి, నువ్వు సేవకునికి మర్యాద ఇస్తావు, సంఘానికి సహాయం చేస్తావు, అన్ని విధాలుగా బాగున్నావు. 24 గంటల నీకు టైం ఉంది. నువ్వు ఏమి చేయగలుగుతావు? ఈరోజు ఈ ప్రశ్న నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? బహుశా దేవుడు ఇదే ప్రశ్న నీకు నాకు అడుగుతున్నాడేమో. నువ్వు కేవలము గడ్డిపైన పువ్వు వంటి వాడివి, ఇలా కనిపిస్తావు, సాయంత్రం వరకు నువ్వు ఎండిపోతావు. నిన్ను ఎవడో తొక్కేసి వెళ్ళిపోతాడు. ఆ పువ్వుకి ఎంత పరిమళం ఉన్నా, ఆ పువ్వుకి ఎంత సౌందర్యం ఉన్నా, ఆ పువ్వు ఎంత చూడడానికి చక్కగా ఉన్నా, సాయంత్రం లోపల ఆ పువ్వు ఏమైపోతుంది? మారిపోతుంది. ఈరోజు నీకు నాకు దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. 24 గంటలు మాత్రమే. గతంలో గురించి చెప్పకు, ఫ్యూచర్ గురించి నీకు ఏం తెలీదు. మనం చాలా అనుకుంటాం, ఇది చేయగలుగుతాం, అది చేస్తాం, అలా సెట్ అవుతుంది, ఇలా సెట్ అవుతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటాం. కానీ జరిగేది మనం ఊహించలేనంత ఘోరంగా జరుగుతూ ఉంటుంది ముందు. ఏం చేయగలుగుతావు ఆ సమయంలో? ఒక చిన్న ప్రశ్నకు మనకు సమాధానం లేదు. 24 గంటల్లో ఏం చేయగలుగుతావని ఒక చిన్న ప్రశ్న. ఇది అన్యులకు చెప్తే వాడు ఏమంటాడు? 10 మందికి నేను ఆహారం పెడతా, 10 మందికి దాన ధర్మాలు చేస్తా, అవి చేస్తా, అందరినీ కలుపుతా అని చెప్తాడు. కానీ ఈరోజు క్రైస్తవుడికి ఒక్క మాట లేదు చెప్పడానికి. నువ్వు చచ్చిపోయి 24 గంటల లోపల ఏమి చేయగలుగుతావు అని అంటే మన సమాధానం ఇవ్వలేకపోతున్నాం. ఒకసారి యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం నుంచి చదువున్నాను. నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలిసితివో వాళ్లకు అలాగే జరుగుతుందంట. ఈరోజు నీకు నాకు అందరికీ ఒక ప్రశ్న, ఎవరి కొరకు నీ ప్రయాసము? ఒక తండ్రికి అడిగాను అనుకోండి, అయ్యా ఎవరి కోసం నీ ప్రయాసం అంటే భార్య పిల్లలు అంటాడు. భార్యకి అడిగాము నీ ప్రయాసం ఏమిటంటే నా భర్త నా పిల్లలు అంటాడు. పిల్లలకి అడిగాము అనుకో, ఎవరికయ్యా నీ ప్రయాసం అంటే చదువు, తర్వాత తల్లిదండ్రులు అని అంటాడు. అవునా కాదా? ఈ ప్రయాస పడుతున్న ప్రతి వాడంట చదువునా, నువ్వు ఎవరి కొరకైతే ప్రయాస పడుతున్నావో
అలసిపోయావో వాళ్ళు కూడా అలానే చచ్చిపోయారంట. అప్పుడు నువ్వు ప్రయాసపడుతున్నట్టు వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రయాసపడ్డారు. వాళ్ళ ముత్తాత వాళ్ళు కూడా ప్రయాసం అలానే పడ్డారు. వాళ్ళకన్నా వాళ్ళ తరాలు కూడా అదే విధంగా ప్రయాసపడ్డారు. ప్రయాసం పడుతూనే ఉన్నారు, తరాలు మారుతూ ఉన్నాయి. వాళ్ళు అలానే చచ్చారు, నువ్వు కూడా అలానే చస్తావు. నువ్వు చిన్నప్పటి నుండి నువ్వుతో పాటు వ్యాపారం చేసేవారు వాళ్ళందరూ ఎవరి చావు వాళ్ళు చచ్చారు. నీకు ఎవరైనా రక్షించారా? డబ్బున్నవాడు రక్షించాడా? చెప్పండి. ఆస్తున్నవాడు రక్షిస్తాడా? పేరు ఖ్యాతి ఉన్నవాడు రక్షించాడా? బిచ్చగాడు రక్షించాడా? ఉన్నవాడు రక్షించాడా? ఎవడు రక్షించాడు? ఎవరి కొరకు నీ ప్రయాసం అంతా? ఈరోజు మనం అందరం ప్రయాసం 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 అని దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయి దేవునికి కానియకుండా రేపేదో మంచి జరిగిపోతుందిలే అనే ఆలోచనతో ఈరోజు దేవుని పని చేయాల్సింది మర్చిపోతున్నాము. 24 గంటలే, కేవలం 24 hours. నీ ప్రాణము దేవుడు అడుగుతున్నాడు అని అంటే ఆ దేవుని కొరకు నువ్వు ఏమి చేయగలుగుతావు? పౌలు అంటాడు, ఆయన ఏం చేస్తాడంటే పౌలు ప్రతిరోజు ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? తనకు తానే నొచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నేను రేపు ఏ రోజు ఒకవేళ నేను ఎక్కడ సువార్త ప్రకటించలేను ఏమో అనే టెన్షన్తో భయపడిపోతూ ఉంటాడు ఆయన. ఒక్కరోజు దేవుని పని చెయ్యకుండా ఉంటానేమో అని భయపడుతూనే ఉంటాడు ఆయన. ఒక్కరోజు నేను పాపం చేసేస్తానేమో అని రోజుకి భయపడుతూ ఉంటాడు. ఈరోజు మన నోరు తెరిస్తే అబద్ధాలు, మన హృదయం చూస్తే స్వార్థాలు, మన ఆలోచనలు చూస్తే చెడు ఆలోచనలు, క్రియలు చూస్తే దారుణమైన క్రియలు. ఇవన్నీ చేస్తూ రేపు మంచి దినాలు వస్తాయంటే కనుక నీ కర్మ, నా కర్మ, మనందరి కర్మ అనుకోవాలి. నేను సువార్త ప్రకటించని ఎడలా అదే నా చివరి దినం అని చెప్తాడు పౌలు భక్తుడు. నీ చేతుల్లో దేవుడు ఎన్నో సాధనాలు ఇచ్చాడు. ఒక ఫోన్ చేసి ఎవరు ఎక్కడ ఉన్నారో అని తెలుసుకోనికి మనకు అవకాశాలు ఉన్నాయి. ముఖం కనపడకపోతే వీడియో కాల్ చేసి వాళ్ళ ముఖాలు చూసుకునే అవకాశాలు ఉన్నాయి. నీ చేతిలో ఫోన్ ఉంది, హలో అంటావు, హాయ్ అంటావు, ముఖం చూస్తావు, వీడియో చూస్తావు, అన్నీ చేస్తావు. దేవుని మాటలు మాత్రం ప్రకటించడానికి రావు. ఆ సాధనాన్నే దేవుని కొరకు వాడలేకపోతున్నావు. ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు చిన్న ఫోన్లు ఉండే, తెలుసు కదా అందరికీ. చిన్న ఫోన్లు, వాక్యం నడుస్తూ ఉంటే ఫోన్ స్పీకర్ కాడ పెట్టి తన ఇంట్లో లౌడ్ స్పీకర్లో వినేవాళ్ళు కూడా నేను చూసినాను. అయ్యగారు ప్రసంగం చెప్తున్నారు, ఫోన్ చేస్తాడు, ఇమీడియట్గా ఫోన్ చేయగానే స్పీకర్ ముందు పెడతాడు. ఇంట్లో ఏంటో అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా చూశాను నేను. టెలిఫోన్లో సువార్తలో ఎంతోమందిని విన్నాను నేను. ఎందుకు? నాకే అవకాశం వచ్చింది. నాకే పొద్దున్న 6 గంటలకి లేచి అయ్యారు ఒకసారి పొద్దున పూట మీరు వాక్యం చెప్పండి అని చెప్పారు. ఫోన్ల పైననే పనులు జరిగిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా మా దగ్గర అది లేదు, ఇది లేదు, ఇంకా చాలా ఉన్నాయి, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఓ మస్తు టైం ఉంది, అంతా సెట్ అయిపోతుంది అనుకుంటా. కానీ లేదు, ఈ లోపల దేవుడు మనకు సెట్ చేసేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? 24 గంటలు మన కొరకు. ఆలోచించుకుందాం. 24 hours. ఈరోజే దేవుడు నీకు నాకు ప్రాణం అడిగేస్తే ఏం చేసినావు బిడ్డ అంటే, అవకాశం కోసం వెయిట్ చేసుకుంటున్నాను తండ్రి అని అంటామా? ఇంకా మాతో నువ్వు మాట్లాడతావని ఆలోచిస్తున్నాను అనుకుంటావా? ఇంకా ఏదో అద్భుత కార్యం జరుగుతూనే పని జరుగుతుందని అనుకుంటున్నావా? ఈ రాత్రియే దేవుడు అడుగుతున్నాడు. ఆ మొగ్గ నుండి ఒక పువ్వు, ఆ పువ్వులకి వెళ్ళే ఒక మంచి వాసన. ఎందుకు పువ్వు ఒక వాసన నువ్వు మనం టెంప్ట్ అవుతూ ఉంటాము. ఒక గులాబీ పువ్వు వాసన చూడంగానే ఏముందబ్బా గులాబీ పువ్వు అని అంటాం మనం. అనా మల్లెపూలు అంత పరిమళం ఉన్నప్పుడు నువ్వు బతుకున్నా ఒక మనిషి పరిమళంగా బతకగలుగుతున్నావా? నువ్వు వెళ్తున్న సమయంలో ఆ పరిమళ సువాసన ఎవరైనా అనుభవించగలుగుతున్నారా? చచ్చిపోతే శవము కంపు,
ఒక శవము మనిషికి ఒక నీతి నేర్పిస్తుంది అనేది మనం మర్చిపోతున్నాము. అందుకే దేవుడు అంటాడు, ఎవరింట్లో అయితే విలాపం ఉందో వాళ్ళ ఇంట్లో నువ్వు పోవనని చెప్తాడు. ఎందుకు? ఆడ మేకప్లు పనికిరావు కదా, ఎలా ఉన్నాం వాళ్ళు వెళ్ళిపోతామంటే. అందుకే చాలామంది అలాంటి ప్లేస్లో పోనీకి చేత కాదు. ఎందుకంటే అబ్బో ఎవడు తయారైపోతాడని. అదే ఫంక్షన్ అనుకోండి, ఒళ్ళు నిండా బంగారం. ఒక చనిపోయిన శవము మనకు ఒక నీతి నేర్పిస్తుంది. నాతో పాటు ఉన్న ఒక స్నేహితుడు నా కళ్ళ ముందు ఈరోజు శవంగా కనిపిస్తూ ఉంటే ఆ శవాన్ని చూసి నేను నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు తిరిగాడు, నాతో పాటు ఎంజాయ్ చేశాడు, నాతో పాటు సంపాదించాడు, నాతో పాటు వ్యాపారంలో ఉన్నాడు, కానీ ఎన్నో మోసం చేసినాం కలిసి. ఇప్పటి నుండైనా ఈ శవాన్ని చూసి ఆ మోసాన్ని ఆపేద్దామేమో. వద్దు. ఓ చేతులకు 5 బంగారం ఉంగరాలు ఉన్నా ఆ ఉంగరాలు తీసుకొని పోగలుగుతాడా? మెడలో 2 తులాలు బంగారం పెట్టుకొని ఉన్నా ఆ బంగారం తీసుకొని వెళ్ళగలుగుతాడా? పెళ్ళి అయినంత వరకు నా భర్తనే బంగారం అంటే ఇప్పుడు ఆ భర్త చనిపోయిన తర్వాత ఆయన ఒంటి మీద ఉన్న బంగారము తీసేరా ఫస్ట్ అంటాం. పోతే పోన్లే, దరిద్రమైన బంగారం ఆయనతో పాటే పోతున్నా ఎప్పుడైనా అంటారా? అనరు. అమ్మో ఎందుకు? మనిషికి లేని విలువ బంగారానికి ఉంది. చనిపోయిన శవం ఇంకా ఆయన అంతే, చచ్చిపోయాడు. 5 ఏళ్ళ ఉంగరాలు, ఎంత ఉంగరాలు సంపాదించుకున్నా చివరికి శవం తీసుకుపోయిందా? ఉంగరము వేసుకున్న ఖాదీ బట్టలు తీసుకుపోయిందా? నీ స్నేహితుడు నీతో పాటే తిరిగాడు కదా. మన చుట్టుపక్కల ఎవరో ఒకరు చూడండి, మన స్నేహితుల్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు. మన ఇంటి ముందు ఒకడు చనిపోతున్నాడేమో, మన ఇంటి వెనకలో ఒకటి చనిపోతున్నాడేమో, మన చుట్టుపక్కల చనిపోతున్నారేమో, బహుశా మన కుటుంబంలోనే ఎవరైనా చనిపోతున్నారేమో. ఎందుకు దేవుడు ఆ నీతి నేర్పిస్తున్నాడు ప్రతిరోజు? ఎందుకనంటే శవాన్ని చూసేలా నేర్చుకో బిడ్డ. శవాన్ని చూసి నేర్చుకో. రేపు నువ్వు శవంగా మారితే నేర్చుకోలేవు. రేపు నువ్వు శవంగా మారితే నువ్వు నేర్చుకోలేవు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నీ కొరకు నరకమే రెడీగా ఉంటుంది. బతికినంత కాలం అహంకారము, బతికినంత కాలము కోపాలు, ద్వేషాలు, అయిపోతుందిలే అనే ఆలోచనలతోనే ఉంటాము. కానీ ఈరోజే దేవుడు నీకు నాకు ప్రాణం అడిగితే ఏం సమాధానం ఇవ్వగలుగుతాం మనము? ఎవరితో సరిగా ఉన్నాము, ఎవరితో మంచిగా ఉన్నాము, ఎవరితో సరైన సంబంధాలు ఉన్నాయి, ఎవరితో మనము సరిగా జీవిస్తున్నాము? వీళ్ళందరూ ప్రయాసపడిన వాళ్ళే. యెషయా గ్రంథం చదువున్నాను ఒకసారి, ఏమంటాడో 47:15. ఎవరి కొరకు ప్రయాసపడుతున్నా? ఆ నువ్వు బదులు నేనని చదువుదాం మనం. నేను ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాను? ఎవరి కొరకు? పిల్లల కోసమా? భర్త కోసమా? భార్య కోసమా? కుటుంబం కోసమా? బంధువులా? మిత్రులా? ఒక రాజకీయ నాయకుడికి అడిగామనుకోండి, ఎవరి కోసమా నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే, నేను ప్రజల కోసమే ప్రయాసపడుతున్నామా అంటాడు. ఒక రాజుకు అడిగే, ఎవరి కోసం ప్రయాసపడుతున్నా? నేను నా రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నామంటాడు. దేనికోసం ప్రయాసపడుతున్నావు? బాగా చదువుకోవాలి, ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నాను. పెళ్ళి కాని వాళ్ళు బాగా ప్రయాసపడుతున్నామండి. దేనికోసము? అమ్మాయి వెతకడానికి, అబ్బాయి వెతకడానికి. మనకన్నా వెనక ఉన్న వాళ్ళు బాగా ప్రయాసపడ్డారంట. వాళ్ళందరూ ఎక్కడ పోయారు తెలుసా? మట్టిలో కలిసిపోయారంట వాళ్ళు. నువ్వు ప్రయాసపడింది, ఆయన ప్రయాసపడింది సేమే. కానీ వాళ్ళు ప్రయాసం ఏదైతే పడ్డారో ఆ ప్రయాసంలో వాళ్ళు తన ప్రాణాన్ని కోల్పోయారు. అలా ప్రాణం నువ్వు కోల్పోవద్దు బిడ్డ అని దేవుడు నీకు ఒక నీతి నేర్పిస్తున్నాడు. నీ ప్రయాసంలో దేవుడు లేకపోతే ఆ ప్రయాసం వ్యర్థం కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం సంఘంకి వెళ్తున్నాం, సంఘానికి వస్తున్నాం, దేవునితో ఉంటాము, దేవునితో కలుస్తాము, ప్రార్థన చేస్తాము, ఏడుస్తాము. ఇంకా మన హంగామనే వేరే ఉంటుంది. కానీ ఏనాడైనా మనము ప్రయాసపడుతున్నామా దేవుని కొరకు? మన వాళ్ళపైన చూపెట్టే శ్రద్ధ, మన వాళ్ళపైన చూపెట్టే ప్రేమ, మన వాళ్ళపైన చూపెట్టే దానికి తెగింపు
దేవుని వైపు మాత్రం అస్సలు చూపెట్టలేకపోతున్నాము. అందుకే అంటున్నాడు దేవుడు, నీ ప్రయాసము, నువ్వు పెట్టే ప్రతి ప్రయాసము, నీ వెనకల ఉన్న వాళ్ళందరూ ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. 24 గంటల సమయంలో నువ్వు ఎవరిని, నీకు ధైర్యం, నీ వెనకల సత్తా ఎంత ఉందో చూపెట్టడం కాదు, నీకెంతమంది డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారో కాదు, నీకెంత డబ్బు ఉన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు ఉన్నారో కాదు, నీకెంత పెద్ద కుటుంబం ఉన్నది కాదు, నిన్ను రక్షించగలుగుతారా వాళ్ళు? ప్రశ్న అదే. నిన్ను ఎవరు రక్షించలేరు. నిన్ను రక్షించేవాడు కేవలము మన యేసుక్రీస్తువే. ఆయన రక్షణ మనం మర్చిపోతున్నాము. పనికి మాలిన వాళ్ళ వెనుకలో అందరి కొరకు మనం పరిగెత్తుతున్నాం. వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు. దేవుని కొరకు పనికి రాని వాడు పనికి మాలిన వాడే. రేపు నువ్వు చేస్తే, నేను చేస్తే మన వెనుకలో వచ్చేది ఏంటి తెలుసా? మనం చేసిన క్రియలే. ఈరోజు దయాకర్ చచ్చిపోయాడు అని అంటే దయాకర్ పీడ వదిలిందిరా బాబు, వీడు తెచ్చిండు మంచిగా అని అనుకోవడం కాదు. ఏం పని చేశాడురా దయాకర్ అని చెప్పుకోవాలి. 10 మంది మొయ్యడానికి ఆరాటపడాలి. నేను మోస్తానని. తీసి పక్కన పడేయడం కాదు. క్రైస్తవుడు ఎందుకు బేసిక్స్ మర్చిపోతున్నాడు? అబ్బో బతికినంత కాలమా వీటితో నోరు పెట్టలేమురా బాబు. ఇది క్రైస్తవ జీవితం కాదండి. స్వార్థము. మనము ఎంత దరిద్రమైన స్వార్థం అంటే స్వార్థంతోనే చేస్తాము ఒకరోజు. దేన్ని పట్టించుకోము. అహంకారం, గర్వం బాగా. వాళ్ళేంది వీళ్ళేంది, ఇదే ఆలోచనలతోనే ఉన్నాం మనమందరం. దేవుడు అన్నాడు అనుకో, ఏంది నీ కథ అన్నాడు అనుకో, మనకు ఎలా ఉంటుంది? అంత ఓవర్ యాక్టింగా? నీ కొరకు ఒక్కడికే కాదు కదా నేను ప్రాణం ఇచ్చింది, నీ ఒక్కడి కొరకు ఇచ్చినా నేను ప్రాణం? 12 మంది శిష్యుల కొరకే ప్రాణం ఇచ్చినాను నేను. వాడు నన్ను చంపేటోడి కోసం కూడా నేను ప్రాణం పెట్టినాను. ఆ పిలాతు కోసం కూడా నేను ప్రాణం పెట్టినాను. వాళ్ళు ఎవరైతే నా పైన అబద్ధ సాక్ష్యాలు మోసారో, అబద్ధ సాక్ష్యాలు నా పైన వేశారో వాళ్ళ కోసం కూడా నా ప్రాణం ఇచ్చాను. నీకేంత అహంకారం అంతగనం? రేపు చస్తే నిన్ను చూడడానికి కూడా ఎవడు రాడు, జాగ్రత్త. ఒకవేళ వచ్చినా పైకే చూపెడతారు, కానీ మనసులో మాత్రం అదే ఉంటుంది. ఏంటి తెలుసా? పీడ వదిలిపోయిందబ్బా అనుకుంటా. దేవుని పనిలో ఉపయోగంగా లేకపోతే ఎందుకు ఆ బ్రతుకు? బాల్యం నుండి వ్యాపారం చేసినంత వరకు ఎవరి ప్లేస్లో వాళ్ళు పోయారో నిన్ను ఎవరు కాపాడుకోగలుగుతారు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా మళ్ళా ఒక్కొక్క పదం చదువుతున్నాను నిదానంగా. అంతటా ఎప్పటి నుండి? ఇప్పటి నుండి అంటే ఈరోజు నుంచి. ఇన్ని రోజుల నుంచి మన వాక్యం వినలే అనుకుందాం. ఈ మాట వినలేదు కదా ఇంతకుముందు, ఇప్పుడు విందాం. మనం ఎక్కడ విన్నాం అది కూడా చెప్తా తర్వాత. ఇప్పటి నుండి ప్రభువునందు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విన్నాను. ఎప్పటి నుండి అంట? ధన్యులు అంటే దానికి అర్థమైంది. ధన్యులంటే ఆశీర్వాదింపబడిన వాళ్ళు అని అర్థం. బ్లెస్డ్ పర్సన్స్ అని అంటారు వాళ్ళకు. మీరందరు ధన్యులు. బతుకున్న వాడికి ధన్యులు అంటాం, చచ్చిపోయిన వాళ్ళకి ధన్యులేంది, ఆశీర్వాదాలు ఏంది? ఈరోజు ప్రతి తాగుబోతు చచ్చిపోతే ప్రభునందు నిద్రించెను. సంఘానికి ఏ నాడు కూడా రాడాడు. వాడు చచ్చిపోతే వాడిని శవం మీద దానికి ఏంటో సమాధి పైన ఒక ఫోటో, ఆ ఫోటో పైన ఏం రాస్తారు? ప్రభునందు. ఏం పని చేసిండబ్బా దేవుని కొరకు. సంఘానికి ఏనాడు రాలే, సంఘ కార్యక్రమంలో రాలేదు. పాస్టర్ అంటే చిరాకు, సేవకులు అంటే చీ అంటాడు. దినమంతా తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మర్యాద ఇవ్వకుండా లోఫర్గా తిరుగుతూ అడ్డగాడుతులాగా రోడ్లపైన అటు అటు తిరుగుతూ ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి టక్కరికి వచ్చి చచ్చిపోతే ఇప్పుడు ఏం పెడతారు తెలుసా? కింద బండ మీద ప్రభునందు నిద్రించెను. ఏవో ఘనకార్యం చేసినట్టు. అట్లా అనగానే మనల్ని అందరూ ఏమనుకుంటారు? వా, నా కుమారుడు పరలోకానికి వెళ్ళిపోయాడండి, ఎంత సంతోషం కదా. ఇప్పటి నుండి ఏంటిదంట? ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వారు ధన్యులు. బాబా
చనిపోయిన వారు ధన్యులంటే ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రభువునందు నిద్రించారు కాబట్టి. వాళ్ళ ప్రయాసము ప్రభువునందు, వాళ్ళ ప్రయాసము ప్రభువునందు. నీ ప్రయాసం దేనిపైన? అర్థమైందా? మన ప్రయాసం దేనిపైన చెప్పండి. చర్చికి రా అంటే ఈరోజు అండి మా ఇంట్లో గెస్ట్ వచ్చి రాలేకపోయినామంటారు. అది ప్రయాసం ఆమెకు. ఆదివారం వ్యాపారం చేయకపోతే అమ్మో మా ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందేమో. దేవుడు 7 రోజులు సృష్టిని సృష్టించిన తర్వాత, 6 రోజులు సృష్టిని సృష్టించిన తర్వాత 7వ రోజు నీకు నాకు మనకందరికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ రోజు నువ్వు రెస్ట్ తీసుకో, కష్టపడింది చాలు. మీరు ఎవరి కొరకు నీ ప్రయాసము? ప్రశ్న అదే అడుగుతున్నావు దేవుడు ఈరోజు. నీ ప్రయాసం దేని కొరకమ్మా తల్లి? ఒక తల్లికి అడిగామనుకో, అమ్మ నీ ప్రయాసం దేని కొరకు అంటే, ఇదిగోండి పొద్దున్న సాయంత్రం వరకు పని చేయాలి, పిల్లలకి ఆహారం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, భర్తను చూసుకోవాలి, భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు ఆహారం పెట్టాలి, 100 కథలు ఉంటాయి. భర్తకు అడిగానుకో, ఎందుకు రాని ప్రయాసం అని అంటే, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, సంపాదించాలి, సాయంత్రం రాగానే పిల్లలకు స్నాక్స్ అవో ఇవో తీసుకురావాలి, హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవాలి, నా భార్య పిల్లలకు మంచిగా చూసుకోవాలి. ఇదే వాడి ప్రయాసం అంతా. నిన్ను తయారు చేసిన నీ దేవుడు ఎంతో ప్రయాసపడి తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చిన తర్వాత, ఆయన ఇచ్చిన ఈ భిక్షము, ఆయన కొరకు ప్రయాసపడని శరీరము దేవునికి అవసరమా? చెప్పండి. దేవుని కొరకు ప్రయాసపడని శరీరం దేవునికి అవసరమా? మనం చాలా భక్తులం, గ్రేట్ భక్తులం. మనమంతా మన కొరకే మనం ప్రయాసపడతాం, మన కొరకే మనం వాదాలు పెట్టుకుంటాం, మన కొరకే మనం ఏడుస్తూ ఉంటాం. మళ్ళీ ఏమంటాం తెలుసా? దేవుడు నాకు బాగా శోధిస్తున్నాడు, దేవుడు నేను ధన్యురాలను అంటాం. కాని పని అది. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు మృతి పొందితే అప్పుడు నువ్వు చాలా 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 ధన్యుడు. చనిపోయిన వాడు మనకు నీతి నేర్పించేది ఏంటి తెలుసా? పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాడు, చనిపోయినప్పుడు ఒంటరిగా చనిపోయాడు. మధ్యలో నీ కన్న తల్లి నీ వెనకాల రాలేదు, నీ కన్న తండ్రి నీతో రాలేదు. అవునా? మా నాన్న చనిపోయినప్పుడు ఆమె కొడుకు సావుని చూసి తట్టుకోలేకపోయింది. ఎవరు? మా నాయనమ్మ. ఆమె ఏడుస్తూ ఏమంటుంది తెలుసా? నాకన్నా ముందు చనిపోయినవి ఏందిరా అని ఏడుస్తుంది. నాకన్నా ముందు చనిపోయినావు. చావు ఇన్విటేషన్ ఇస్తుందా? నేను ఈరోజు వస్తున్నాను, దమ్ముంటే నన్ను ఆపుకో అని చెప్తాడా సావు? ఎందుకు? నీ మరణం ఎప్పుడో నీకు తెలీదు. ఆలోచించుకో. నువ్వు రేపు చచ్చిపోతావనే ఆలోచనలతో ఈరోజు బతుకు అని అంటున్నా నేను. నువ్వు రేపు చచ్చిపోతావనే ఆలోచనలతో ఈరోజు బ్రతుకుతే ఏమేమి జరుగుతుందో తెలుసా? శరీరాశలు ఉండవు. ఎందుకు తెలుసా? అరే రేపే చచ్చిపోతాను రా. చచ్చిపోక ముందు ఈ శరీరము దేవుని కొరకు పనిచేయాలనే ఆలోచనలు ఉంటా ఉన్నావు. కొంతమంది కొరకైనా ప్రార్థన చేస్తాను చెప్పి బతికి దానికి ఏంటారు, కొంతమందికైనా దేవుని మాటలు చెప్తానని అనుకుంటావు. నీ కళ్ళలను పాపం చేయలేవు ఆ రోజు. ఎందుకు తెలుసా? నేను ఈరోజు పవిత్రంగా ఉండాలి, రేపు చచ్చిపోతానేమో చెప్పలేమో. ఈ ఒక్కరోజు పవిత్రంగా బతికినందుకైనా దేవుడు నా పైన కరుణ చూపెడతాడేమో. ఎవరితో గొడవలు పెట్టుకోవు. బతికినంత కాలము రోజంతా వాడిని తిట్టి వీడిని తిట్టి వాడిని తిట్టి వాడిపైన శాపాలు వీనిపైన శాపాలు వేసినాం. కానీ రేపు చావు ఉందనుకో, అయ్యా క్షమాపణ అడుగుతానయ్యా, అయిపోయిందా, ఏదో అనుకోకుండా జరిగిపోయిందా అన్న నోటి ద్వారా, అయిపోయిందా ఏమనుకోకయ్యా అని అంటాం. దేవుడు నీకు రోజు అలానే బ్రతుకని అంటున్నాడు. కానీ నీ అహంకారం నిన్ను ముంచేస్తుంది. ఈరోజు నువ్వు నేను మనము చచ్చామంటే దేవునికి కానీయకుండా అయిపోతామేమో. జాగ్రత్త. ఎవరి కొరకు నీ ప్రయాసం చెప్పండి? ఎవరి కొరకు మన ప్రయాసం? ఎవరి కొరకు మన జీవితము? ఎవరి కొరకు మనకి బ్రతికిచ్చిన వాడి కొరకే బ్రతకకపోతే, జీవం ఇచ్చిన వాడి కొరకే జీవించకపోతే, ప్రాణం ఇచ్చిన వాడి కొరకే నీ ప్రాణం ఇవ్వకపోతే, నువ్వు ఉండేంటిది, పోతే ఏంటిది? నువ్వు బ్రతుకుతే ఏంటిది, బ్రతకకపోతే ఏంటిది? మరణించిన వాడు మనకు నేర్పించే ఒక గొప్ప గుణపాఠం అదే. నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన తప్పులు మీరు చేయకండి బిడ్డ, మీరు చేయకండి. మీరు చేశారా నాలాగానే చేస్తాము. మీ పిల్లలకి మీరు జాగ్రత్తగా నేర్పియండి. రోడ్ల మీద కాదు, దేవుని కొరకు బతికేలాగా నేర్పిద్దాం మనం అందరం.
రేపు మన కళ్ళ ముందు మన పిల్లలు మిస్ అయిపోతూ ఉంటే ఆ ఏడుపు తట్టుకోలేని తల్లిదండ్రులు ఉంటారు. నువ్వు అనుకుంటావు చేయి జారిపోయిందని అనుకుంటావు, ఇప్పుడు కూడా నీ చేతిలోకి వెళ్ళి ఏది జారలేదో. నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలు సరిగ్గా ఉంటారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఎప్పుడు చెప్పే మాట ఏంటి తెలుసా? అరే మా నాన్న పెంచినట్టు మాత్రం నా పిల్లల్ని పెంచాను రా అన్నాడు. అదే మాట అన్నాడు. పిల్లల్ని బాగా గారాబంగా పెంచాడు. కొడుకు పుట్టిన 10 సంవత్సరాలకే చనిపోయాడండి. గారాబం ఎక్కువైపోయింది, లాడ ఎక్కువైపోయింది. ఈరోజు మన పిల్లలు దిక్కుమాల పనులు అన్నీ చేస్తూ ఉంటే ప్రేమతో గోరుముద్దలు తినిపించే తల్లిలు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? పిల్లలు అడిగింది ప్రతిదీ నోటికాడ పెడుతున్నామని ఒక రీసెర్చ్లో తెలిసింది. పిల్లలకు అడిగితే పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? మా అమ్మ నాన్న మా కొరకు ఏమి పెడతలేరని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో నిజం ఎవరు అబద్ధం ఎవరు చెప్పండి? రీసెర్చ్లో ఏమర్థమైందంటే తల్లిదండ్రులు వాళ్ళు అడిగింది ప్రతిదీ నోటికాడ పెడుతున్నారు కాబట్టే ఈరోజు పిల్లలకు ఎంత పెట్టినా కడుపు నిండలేదు. ఫైనల్ ఆన్సర్ అది కూడా ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. అలాంటి వాళ్ళు కొన్ని రోజులు పరిశీలన చేసిన తర్వాత తెలిసింది. ఎందుకు తెలుసా? వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి షూజులు, కలర్ఫుల్ బట్టలన్నీ ఉన్నాయి, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. కాలేజీలో చూస్తే పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నారు పిల్లలు. ఇంకా ఏం కావాలి? పాకెట్ మనీ పేరుట, ఎంజాయ్ పేరుట, సరదా పేరుట, అది కావాలి ఇది కావాలి. నా స్నేహితుల దగ్గర అది ఉంది, నా ఇంట్లో ఇది ఎందుకు లేదు, వాళ్ళు అదే వేసుకుంటున్నారు, మేమెందుకు వేసుకోలేకపోతున్నాము. ఇదే మాటలతో తల్లిదండ్రులకు వాళ్ళు అడుగుతున్న ప్రతి సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ నోటికి వచ్చింది ప్రతిదీ ఇస్తున్నారు. అయినా కూడా ఈ కొడుకుల కడుపులు నిండుతలేదు. 17 సంవత్సరాల 8 నెలల ఉన్న ఒక అబ్బాయి, 17 సంవత్సరాల 8 నెలల ఉన్న ఒక అబ్బాయి 12 కోట్ల ఖరీదయ్యే ఒక కారులో వెళ్తూ బార్లో కూర్చొని ఫుల్గా మందు తాగి బయటకు వచ్చి 2 పిల్లలను చంపేసినాడండి, యాక్సిడెంట్ చేసి. ఎన్ని సంవత్సరాలు వాడికి? 17 సంవత్సరాల 8 నెలలు. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ పూణేలో. 5 రోజుల క్రితమే జరిగిన సంఘటన. పోరక్ అనే ఒక కార్, లగ్జరీ కార్, అది గుద్దుతే స్పాట్లో అమ్మాయి అబ్బాయి చనిపోయారు. వాళ్ళు పాపం ఎక్కడో ఐటీ కంపెనీస్లో జాబ్ చేసుకుంటా హ్యాపీగా తన ఇంటికి వస్తున్నారు. వచ్చి ధనాన్ని గుద్దే అబ్బాయి 12 ఫీట్లు ఎగిరాడ పడ్డాడంట. ఒక 17 సంవత్సరాలు మైనర్ అబ్బాయి. ఏంటిదంట? మైనర్ అబ్బాయి. అబ్బా మైనర్ అబ్బాయి. ఈ మైనర్ అబ్బాయి డ్రగ్స్ తినొచ్చు, గవర్నమెంట్ ఏమనొద్దు. ఈ మైనర్ అబ్బాయి మందు తాగొచ్చు, తప్పేం లేదు. ఈ మైనర్ అబ్బాయి క్లబ్లో పోయి అశ్లీలమైన డ్యాన్సులు వేయచ్చు, గవర్నమెంట్ ఏమనొద్దు. దానికి ఎందుకన్నా తెలుసా? తల్లిదండ్రులకు బుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ పట్టుకొని తన్నాలి. అమ్మ నాన్న చెడగొట్టేసిన పిల్లలు ఉన్నారు. ఈరోజు నీ కొడుకు ఎందుకు దూరం అవుతున్నారు, ఎందుకు దిక్కుమాల పనులు చేస్తున్నారు అని అంటే కనుక అడిగింది ప్రతిదీ నోటికాడ పెట్టి చెడగొడుతున్నాం కాబట్టి. మరణం ఎప్పుడు సంభవిస్తుంది ఎవరికి తెలియదు. ఎంతమంది సేవకుల పిల్లలు అప్పటికప్పుడే నాశనం అయిపోయారు, యాక్సిడెంట్లో చచ్చిపోయారు, ఎంత దారుణమైన చావులు చచ్చిపోయారండి. మన రిలేషన్స్లోనే, ఎందుకు మన చర్చిలోనే పాపం ఒక అబ్బాయి ఉండేవాడు, నాటవల్లి దగ్గర యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయాడు. ఈ ఛాతీ లేదు అతనికి ఎత్తుకుంటే ఛాతీలో పడిపోతుంది ముద్ద. ఏమైందంటే శరీరంలో ఉన్న గుండెకాయలు, అదేవిధంగా ఈ లంగ్స్, ఈ దానికేట ఈ ఛాతీలో ఉన్న ఎముకలన్నీ చూరాలు అయిపోయినాయి. చూర. నువ్వు నేను మనమందరం ఎన్నో టెన్షన్స్తో బయట తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడనో పోతూ ఉంటాం, ఇంట్లో ఎన్నో గొడవలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఆలోచనలు పెట్టుకొని ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటాం. కొంతమంది ఆనందంతో తన ప్రాణాన్ని కోల్పోతున్నారు, కొంతమంది ఆలోచనలతో ప్రాణాన్ని కోల్పోతున్నారు, కొంతమంది దుఃఖంలో ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది సరదాల కొరకు తన ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఏది ఉన్నా చివరికి కామన్ ఒకటే, మనిషి తన ప్రాణము కోల్పోతున్నాడు. వీళ్ళందరూ దిక్కుమాల పనులు చేసి ప్రభువునందు నిద్రించెను అని అంటే దేవుడు ఊరుకుంటాడా? కొరడ తీసుకొని టప్ప రాసిడోడికి కొట్టాలి, పెట్టడోడికి పెట్టాలి, సమాధిలో లేపి మరీ కొట్టాలి అలాంటి వాళ్ళను. దేవుని కొరకు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని ఖర్చు చేయని వాడు. ఆలోచించుకోవాలి. మన జీవితాలు
ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, చెప్పలేం. ఈరోజే మనకు దేవుడు కోరుకుంటే మన పరిస్థితి ఏంటిది? ఇంకా ఎంతకాలం రేపు 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 అని బతుకుతాం? ఇంకా ఎంతకాలం మంచి రోజులు వస్తాయి అని ఆలోచించుకుంటూ ఉంటాము? ఇంకా ఎంతకాలము ఇది కాకపోతే రేపు అది జరిగిపోతుంది అనుకుంటాము? ఈరోజు పరిస్థితి ఏంటిది? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, అది కోయవు, ఎప్పటికప్పుడు నేను పంపించేస్తున్నాను కదా, ఎప్పటికప్పుడు నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, ఎప్పటికప్పుడు అడిగింది ఇచ్చేస్తున్నాను కదా. వాళ్ళు రేపటి కోసం ఆలోచిస్తారా? ఆలోచించారు. ఆలోచించేవాడు ఎవడు? మనిషే. ఒక చచ్చిపోయిన వాడు 100 ప్లాట్లు కొనుక్కున్న తర్వాత, అయ్యా నీ 10 ప్లాట్లలో ఒక ప్లాట్ అయినా తీసుకోపోది, సమాధిలో తీసుకోపో అంటే తీసుకోపోగలుగుతాడా? ఒక ప్లాట్కి అమ్మిన ఒక డబ్బులైనా కనీసం వస్తుందా? రాదు. కనీసం ఆ ఇంటికి ఒక గొల్లం కూడా తీసుకొని పోడాడు. దేవుడు మన ప్రాణము చాలా విలువ పెట్టి కొన్నాడు, చాలా విలువ పెట్టి కొన్నాడు. ఈ ప్రాణాన్ని వ్యర్థంగా పెట్టుకుంటున్నాము. ప్రతి వాడంతే, సేవకులంతే, సంఘస్థులంతే, విశ్వాసులంతే, ప్రతి వాడు అంతే. తన స్వార్థం కొరకు బ్రతుకుతూ, దేవుని పనిని వదిలేస్తూ, విచ్చలవిడిగా తిరుగుతూ, విచ్చలవిడిగా అనుభవిస్తూ, ఈరోజు దేవుడు అతనికి శిక్ష ఇస్తే, నేను దేవుని కొరకు ప్రయాసపడ్డాను అని చెప్తే అది మన మూర్ఖత్వం. ఎందుకు తెలుసా? లేఖనాలు మనకు అర్థం చూపెట్టేస్తూ ఉంటాయి కాబట్టి. మన తప్పులు మనము నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించుకొని, ఈరోజు నేను ఏమైనా తప్పు చేసినానా అనేది మనం గుండె పైన మనం చేసుకొని ఆలోచిస్తే, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే 1 సెకండ్ ముందు వరకు నీలో 1,00,000 తప్పులు కనిపించేస్తూ ఉంటాయి. అందుకని అంటాడు, నీ గురించి నువ్వు ఫస్ట్ తీర్పు తీర్చుకో. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, తర్వాత ఎదుటి వాని గురించి నువ్వు చెప్పు అని అంటున్నాడు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.